ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో మహేష్ బాబు రాజమౌళి సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఇక తెలుగులో అయితే ఇదే నంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. ఇక ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ అంతు చిక్కలేదు. అటు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు అంటూ రెండేళ్లుగా సైలెంట్ గానే ఉన్నాడు. మహేష్ బాబు జుట్టు పెంచుకొని దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఇక SSMB 29 అప్డేట్లు రావేమో అని ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందారు. ఈ క్రమంలో మహేష్ బాబు వెకేషన్ల మీద వెకేషన్లు వేస్తుండడం, సినిమా అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. RRR సినిమా కంటే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో రూపొందించనున్నారని టాక్. దీంతో SSMB 29 ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారంటూ నిరాశ చెందుతూనే ఎంతో క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే జక్కన్న మహేష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పై KL నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లోని రాజమౌళి మూవీ షూటింగ్ జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇందులో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించనుందని తెలుస్తోంది. అలాగే హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ ఇందులో కనిపించనున్నారట. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ కి ప్లాస్టిక్ బాటిల్స్ ను అనుమతించడం లేదట. మహేష్ బాబు తో సహా అందరికీ ఈ కండిషన్ వర్తిస్తుందట. ఈ సినిమా షూటింగ్ ని దాదాపు 1000 మందితో ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎక్కడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని, గాజు సీసాలను మాత్రమే వాడాలని సూచించారట జక్కన్న. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడాలని చెప్పారట. కీరవాణి సతీమణి వల్లి ఇచ్చిన ఐడియా ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మహేష్ బాబు రాజమౌళి హంగామానే నడుస్తోంది. చూస్తుంటే ఈ నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్ లోనే ఉంది. రాజమౌళి స్పీడ్ చూస్తుంటే మూవీని చాలా త్వరగానే ఫినిష్ చేసేలా ఉన్నాడు. ముందుగానే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఫినిష్ చేశాడని సమాచారం. అయితే రీసెంట్ గా మహేష్ బాబు పాస్పోర్ట్ ను సీజ్ చేసేశాడు జక్కన్న. సింహాన్ని ఇక బంధించేస్తున్నా అన్నట్టుగా ఓ షాడిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ చర్యపై మహేష్ బాబు కూడా స్పందించాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా కూడా ఇక హమ్మయ్య అన్నట్టుగా ఫైనల్లీ అని కామెంట్ చేసింది. ఇలా ప్రిన్స్ పాస్పోర్ట్ ను సీజ్ చేయడంతో సోషల్ మీడియా మొత్తం రియాక్ట్ అయింది. ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ తో మహేష్ బాబు రాజమౌళి మీద రకరకాల ఎడిటింగ్స్ చేస్తున్నారు. డార్లింగ్ సినిమాలోని సీన్ ను రీక్రియేట్ చేసి అందులో మహేష్ బాబు రాజమౌళిని పెట్టేసి హల్చల్ చేశారు. మేమేదో కామెడీగా పాస్పోర్ట్ సీజ్ చేయండి అన్నాం సార్, మీరు ఇలా నిజంగానే చేస్తారా అని అనుకోలేదంటూ నెటిజన్లు, మీమర్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో మహేష్ బాబు రాజమౌళి సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఇక తెలుగులో అయితే ఇదే నంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. ఇక ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ అంతు చిక్కలేదు. అటు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు అంటూ రెండేళ్లుగా సైలెంట్ గానే ఉన్నాడు. మహేష్ బాబు జుట్టు పెంచుకొని దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఇక SSMB 29 అప్డేట్లు రావేమో అని ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందారు. ఈ క్రమంలో మహేష్ బాబు వెకేషన్లు వేస్తుండడం, సినిమా అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. RRR సినిమా కంటే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో రూపొందించనున్నారని టాక్. దీంతో SSMB 29 ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారంటూ నిరాశ చెందుతూనే ఎంతో క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే జక్కన్న మహేష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పై KL నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లోని రాజమౌళి మూవీ షూటింగ్ జరిగింది. ఇదిలా
ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇందులో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించనుందని తెలుస్తోంది. అలాగే హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ ఇందులో కనిపించనున్నారట. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ కి ప్లాస్టిక్ బాటిల్స్ ను అనుమతించడం లేదట. మహేష్ బాబుతో సహా అందరికీ ఈ కండిషన్ వర్తిస్తుందట. ఈ సినిమా షూటింగ్ ని దాదాపు 1000 మందితో ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎక్కడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని, గాజు సీసాలను మాత్రమే వాడాలని సూచించారట జక్కన్న. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడాలని చెప్పారట. కీరవాణి సతీమణి వల్లి ఇచ్చిన ఐడియా ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మహేష్ బాబు రాజమౌళి హంగామానే నడుస్తోంది. చూస్తుంటే ఈ నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్ లోనే ఉంది. రాజమౌళి స్పీడ్ చూస్తుంటే మూవీని చాలా త్వరగానే ఫినిష్ చేసేలా ఉన్నాడు. ముందుగానే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఫినిష్ చేశాడని సమాచారం. అయితే రీసెంట్ గా మహేష్ బాబు పాస్పోర్ట్ ను సీజ్ చేసేశాడు జక్కన్న. సింహాన్ని ఇక బంధించేస్తున్నా అన్నట్టుగా ఓ షాడిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ చర్యపై మహేష్ బాబు కూడా స్పందించాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా కూడా ఇక హమ్మయ్య అన్నట్టుగా ఫైనల్లీ అని కామెంట్ చేసింది. ఇలా ప్రిన్స్ పాస్పోర్ట్ ను సీజ్ చేయడంతో సోషల్ మీడియా మొత్తం రియాక్ట్ అయింది. ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ తో మహేష్ బాబు రాజమౌళి మీద రకరకాల ఎడిటింగ్స్ చేస్తున్నారు. డార్లింగ్ సినిమాలోని సీన్ ను రీక్రియేట్ చేసి అందులో మహేష్ బాబు రాజమౌళిని పెట్టేసి హల్చల్ చేశారు. మేమేదో కామెడీగా పాస్పోర్ట్ సీజ్ చేయండి అన్నాం సార్, మీరు ఇలా నిజంగానే చేస్తారా అని అనుకోలేదంటూ నెటిజన్లు, మీమర్లు కామెంట్స్ పెడుతున్నారు.